ముఖ్యంగా పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. రాముడు విద్య ఎక్కడ నేర్చుకున్నాడండి? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు రాముడు? శ్రీరాముడు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నారు? శ్రీ వశిష్ఠ మహర్షి దగ్గర. ఓకే, గురుకులాలలో నేర్చుకున్నారు. కృష్ణుడు ఎక్కడ విద్య నేర్చుకున్నారు? సాందీప మహర్షి దగ్గర. మాస్టర్స్, ఆ పూర్వం గురుకులాలలో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫార్ములా తయారు చేశారు ఆ గురుకులాలలో ఆ మహర్షులు, సాందీప మహర్షి, వశిష్ఠ మహర్షి. ఏంటి ఆ ఫార్ములా అంటే, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్ కోషెంట్ ప్లస్ ఎమోషనల్ కోషెంట్ ప్లస్ స్పిరిచువల్ కోషెంట్. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలన్నీ మన ఇంటెలిజెన్స్, ఈ బుర్ర, ఈ మేధస్సును పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మరి ఎమోషనల్ కోషెంట్ ఎక్కడా? అందుకే ఏదైనా ఇన్బ్యాలెన్స్ వస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు, లేదా ఎవడన్నా చంపుతాడు. స్పిరిచువల్ కోషెంట్ ఎక్కడా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ కోషెంట్? నేను ఎవరు? నేను ఈ భూమి మీద ఏ పని మీదకి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చాను? చస్తే తిరిగి ఎక్కడికి పోతాను? ఈ 4 క్వశ్చన్లకు ఆన్సర్ ఎవరికైతే తెలుసో వాళ్ళది స్పిరిచువల్ కోషెంట్ 100% ఉన్నట్లు. అది ఎవరికైతే తెలుస్తుందో అది ఎమోషనల్ కోషెంట్ బాగుంటుంది, ఫిజికల్ మన ఇంటెలిజెన్స్ కోషెంట్ కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క ఫార్ములా బేస్డ్తో ఎడ్యుకేషన్ పూర్వం గురుకులాలలో ఉండేవి. వశిష్ఠ మహర్షి అదే అందించారు శ్రీరామచంద్రుల వారికి. ఒక సాందీప మహర్షి కృష్ణ భగవానుడికి ఆ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందించారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు లేదు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తిరిగి తెచ్చింది పత్రి సార్. పత్రి సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు మన విజయభాస్కర్ రెడ్డి సార్, ఇక్కడ ఉన్నటువంటి మన ట్రస్టీలందరూ, వీళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. సో పవన్, ముఖ్యంగా ఈరోజు మనం బయటికి వెళ్తే చాలు, ప్రతి రోడ్డుకి ప్రతి గల్లీకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెంకటేశ్వర చికెన్ సెంటర్, కరుణ మటన్ సెంటర్. కరుణ పేరు కరుణ అంటే కంపాషన్, కానీ మటన్ సెంటర్ అది. సో అంటే ఒక పదార్థం ఏదైతే అంటే ఒక జీవి చనిపోతే దాన్ని శవం అంటాం. ఆ శవానికి వెంకటేశ్వర స్వామి పేర్లు, దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు, కరుణ చికెన్ సెంటరు, మటన్ సెంటరు. అంటే ఇవన్నీ ఇంకా టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా మనం చూసేటప్పుడు వీటన్నింటి వల్ల ప్రతి ఒక్కళ్ళకి బుర్రల్లోకి ఏమి వెళ్తుందంటే చికెన్ తినాలి, మటన్ తినాలి, గుడ్లు తినాలి, బాగా కనబడిన జంతువులు పక్షులన్నీ తినాలి అనేది ఉంది. సో దీన్ని యువత ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంతకు ఇది తినాలా వద్దా, ఏం చేయాలి? సో అంటే ముందుగా మీరు ఇందాక చెప్పారు కదన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనకు ఒక లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడ్ అయిపోయిందనమాట. నాట్ ఈవెన్ రైట్ బ్రెయిన్, కంప్లీట్ ఒక బ్రెయిన్ కూడా కాదు, ఒక బ్రెయిన్లో ఒక హాఫ్. అంటే మనిషి హార్ట్ సెంటర్ నుంచి హెడ్ సెంటర్కి వెళ్ళిపోయాడు అనమాట. ఒక మనిషి ఒక జీవిని చంపినప్పుడు వాడు గిలగిల కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు వాడి హృదయం ద్రవించట్లేదు, వాడి హృదయం స్పందించట్లేదు అనమాట. అలా కోసి పడేస్తూ ఉన్నా కూడా అక్కడ అది అంత గిలగల కొట్టుకుంటున్న ఆ బాధని వాడు చూడలేకపోతున్నాడు. దాన్ని మళ్ళీ వండుకొని లెగ్ పీస్ అని ఇలా తింటుంటారు. మళ్ళీ పక్కకు వచ్చి ఏదో ఒక చిన్న ఎవరికైనా అన్యాయం జరిగిందంటే, ఎవరికైనా దెబ్బలు తగిలాయో, లేకపోతే ఇంకా చిన్న యాక్సిడెంట్ అయిందో అంటే గోలగోలు చేస్తారనమాట. వాళ్ళు అక్కడ తిన్నదేమో లెగ్ పీసు, ఇక్కడ వాళ్ళకి లెగ్కు చిన్న దెబ్బ తగిలితే ఎంత గోల్ చేస్తారు. వాడికి ఒక చిన్న దోమ కుడితే టప్పని చంపేస్తారనమాట. అంటే ఒక చిన్న దోమ ఒక డ్రాప్ బ్లడ్ తీసుకుంటుంది మన దగ్గర నుంచి మహా అంటే. అంటే మనకు ఆ సహనం కావచ్చు, కరుణ కావచ్చు, ఆ హృదయం సెంటర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి కంప్లీట్గా బ్రెయిన్ ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎవరిని ఎలా మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి, ఎంతసేపు బ్రెయిన్ ఓరియంటెడ్ సిస్టమ్ వల్ల ఇలా అయిపోయిందనమాట. సో ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పారు ఎమోషనల్ కోషెంట్ ఉండాలి, స్పిరిచువల్ కోషెంట్ ఉండాలి. మనకు ఒక హార్వర్డ్స్ ఒక పిరమిడ్ చెప్తారనమాట ఆయన. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారని. వాళ్ళకి ఫిజికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, ఫిజికల్గా చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి బోల్డంత ఫేము నేము అన్నీ ఉన్నాయి, ఎమోషనల్గా కూడా చాలా బాగానే ఉన్నారు. బట్ వాళ్ళకి స్పిరిచువల్ కోషెంట్ లేదు, వాళ్ళకి లైఫ్లో ఒక అర్థం లేదనమాట, ఒక మీనింగ్ లేదు. సో ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ ప్లస్ ఫిజికల్గా ఫిజికల్గా ఉండాలి, ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, సోషల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. అంటే ఒక సంఘం, ఒక కుటుంబం, ఒక సజ్జన సాంగత్యం అన్నీ ఉండాలి. తర్వాత స్పిరిచువల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అయితేనే ఒక మనిషి సంపూర్ణంగా ఉంటాడు. మనిషి సంపూర్ణంగా లేకుండా హెడ్లో జీవిస్తూ హార్ట్ని వదిలేసినప్పుడు ఇంకొక జీవిని చంపగలుగుతాడు అనమాట. సో అది చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది
ఒక చిన్న పిల్లవాడికి మనం ఏం చెప్పే పని లేదు. ఒక చిన్న పిల్లని ఇక్కడ మీరు పెట్టేసి వాడి ముందర ఒక కోడి పిల్లని ఒక యాపిల్ని పెడితే వెళ్ళి కోడి పిల్లతో ఆడుకుంటాడు, యాపిల్ తీసుకొని తింటాడు అనమాట. అంటే వాడికి తెలుసు చిన్నప్పుడు అందరిలోనూ ఆ దైవత్వం ఉంది. ఆ చిన్నప్పుడున్న దైవత్వాన్ని మనం పెరిగే క్రమంలో కోల్పోతూ వస్తున్నాం. తిరిగి వాళ్ళకి ఆ దైవత్వాన్ని గుర్తు చేయాలన్నమాట. పత్రి సార్ చేసిన పని అదే. అందుకే ఆయన ఎప్పుడు కూడా యు ఆర్ ద గాడ్ అని చెప్తూ వచ్చారు. మనందరి లోపల ఉన్న ఆ గాడ్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మనందరికీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొటేషన్లు చేసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక బుద్ధుడిగా తయారు చేసే ప్రయత్నం చేశారు, ఒక జీసస్గా ప్రయత్నం చేశారనమాట. అది అందరం చేయాల్సిన పని అది. థ్యాంక్ యూ పవన్.